ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ముఖ్యంగా స్త్రీల కోసం మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్నయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడయ్యారు, ఆ ఇంటి పెద్దయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా. ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే శిక్ష చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఫోను ఎక్కడ దాదాపు 1.5 కోటి మంది 2 కోట్ల మంది మన రజనీ గారు చెప్పాలి మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది నాకు, గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే. చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా, అత్తనే. అదే కదా, అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. దానికి వస్తున్నారు యాక్టర్ అని చెప్పారు. నిజమే అనుకుందామే. తీరా ఎలక్షన్లు వచ్చి 9 నెలల ముందుకు జరిపారు. అయినా కూడా ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు? చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన్ని పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు ఎన్టీఆర్ గారికి. అంటే ఇతని బీరాలు, ఇతని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి, మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను,
అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భార్యను అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఏది మన ఒంటె ప్లస్ ఎడారి. ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు ఒంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. సేమ్ ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. ఒంటే ఈ ఎడారి వంటే. అట్లాగే నా విషయం చెప్తా వినండి. మా పెళ్లికి ముందు బ్రహ్మాండమైన మామూలు గొడవలు చేయలేదు అతను. ఎన్ని విధాల తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు 5-6 లక్షల మంది జనం తిరుపతిలో ఆ రోజు. ఆయన చెప్తూ నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక స్త్రీ నన్ను కాపాడింది, నన్ను ప్రాణాలు రక్షించింది, ఆమె ఒప్పుకుంటే ఆమెను మీ అందరి సాక్షిగా వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన నన్ను పిలిచారు, కమాన్ అండ్ అయాస్ లక్ష్మి అన్నారు. నేను లేచాను కుర్చీలోంచి వెళదామని, అంతే లైట్లు బంద్, మైకులు బంద్. ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. తీరా చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొత్తం బంద్ చేసేసాడు. అంటే మా అనౌన్స్మెంట్ను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా జీవితాన్ని కూడా గౌరవప్రదంగా పార్టీలో తీసుకొని మంచి పోస్ట్ ఇచ్చి తర్వాత నామినేషన్ అకాడమీ చైర్పర్సన్ చేసి ఇంత గౌరవాన్ని కల్పించిన మరి ఎంత కృతజ్ఞత నాకుందో ఈ కుటుంబం పట్ల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే అమ్మ, ఆయనకు ఆయన నిజంగా మహిళా పక్షపాతి, మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహా వ్యక్తి ఆయన తప్పకుండా ఆయన గవర్నమెంట్ మొన్న వచ్చింది, కానీ మనం తెలుసుకోకుండా వాళ్ళ మోసం వల్ల మోసపోయాము. ఈసారి అలా జరగకుండా నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మా మహిళల్నే ఎక్కువ మందిని పెట్టండి మీరు బూత్ కన్వీనర్లుగా. ఎందుకంటే నడుము బిగించి చెంగు కట్టి నడుము దోపేసి మేమందరం కూడా ఫైట్ చేస్తాము, మనం ఎవడొచ్చినా సరే. అదే కదా.